హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్టర్డే గ్రూప్ 2కి సంబంధించి స్పోర్ట్స్ కేసు హైకోర్టు ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఆ కేసు సంబంధించి ఏమేమి ఆర్గ్యుమెంట్స్ జరిగాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక మరి వీడియోని చూసిన వారు లైక్ కూడా చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అందించండి మన ఛానల్కి. ఇక చూడండి, మరి స్పోర్ట్స్ కేసుకు సంబంధించి ఎస్టర్డే కోర్టు ముందుకి జస్టిస్ పుల్లా కార్తిక్ బెంచ్ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా పిటిషనర్ అడ్వకేట్ అయినటువంటి కృష్ణయ్య గారు మాట్లాడుతూ, మై లార్డ్, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి గతంలో జడ్జిమెంట్ని రిజర్వ్ చేస్తూ, అంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కోర్టు గతంలో జడ్జిమెంట్ను రిజర్వ్ చేస్తూ పిటిషనర్స్ యొక్క సర్టిఫికెట్స్ స్క్రూటినైజ్ చేయండి, రిజల్ట్ మాత్రం పబ్లిష్ చేయకండి అని డైరెక్షన్ ఇచ్చింది మై లార్డ్ అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే వారు సర్టిఫికెట్స్ స్క్రూటినైజ్ చేయలేదు, అంతేకాకుండా తద్వారా కోర్టు ధిక్కారానికి పాల్పడడం జరిగింది. వారంటే అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు వారు జారీ చేసినటువంటి ఆర్డర్స్లో స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్ స్క్రూటినైజ్ చేయడాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. తద్వారా కోర్టు యొక్క ఆర్డర్స్ని మరి ధిక్కరించడం జరిగింది మై లార్డ్ అని ఎక్స్ప్లెనేషన్ పిటిషనర్స్ తరపు అడ్వకేట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు పుల్లా కార్తిక్ గారు, మీది బీసీ రిజర్వేషన్కి సంబంధించిన కేసా? అప్పుడు పిటిషనర్స్ అడ్వకేట్ అయిన కృష్ణయ్య గారు, నో మై లార్డ్, మాది స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన కేసుకు సంబంధించింది. పుల్లా కార్తిక్ గారు వెంటనే, స్పోర్ట్స్ కోటా అంశము సెపరేట్ మ్యాటర్, మేము నోటీస్ జారీ చేస్తాము, 4 వీక్స్ తర్వాత పోస్ట్ చేస్తాము, ఆ జడ్జిమెంట్ తర్వాత మెన్షన్ చేయండి అని మరి పక్కన పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు కృష్ణయ్య గారు, మై లార్డ్, కైండ్లీ హియర్ మీ 2 minutes, 2 నిమిషాలు నేను చెప్పేది వినండి అని కృష్ణయ్య గారు తన ఆర్గ్యుమెంట్స్ను మళ్ళీ వినిపించే ప్రయత్నం చేయడం జరిగింది. మై లార్డ్, గౌరవ కోర్టు డైరెక్టెడ్ యాజ్, అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. మీరు 600 మార్క్స్ గానంటే ఒక స్పోర్ట్స్ కేటగిరీ కింద సెలెక్ట్ అయిన పర్సన్ 600 మార్క్స్ గాను కేవలం 239.995 మార్క్స్ పొందారు. స్పోర్ట్స్ కేటగిరీలో మినిమం క్వాలిఫై మార్క్స్ 240. అందువల్ల మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలువబడలేదని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు పుల్లా కార్తిక్ గారు, దట్ మ్యాటర్ ఈజ్ పెండింగ్ ఇన్ అనదర్ బెంచ్. వెంటనే పిటిషనర్స్ అడ్వకేటు, ఇతరుల గురించి నాకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు, నేను స్పోర్ట్స్ కోటా గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నానని చెప్పగా, వెంటనే పుల్లా కార్తిక్ గారు, అయితే వెయిట్ ఫర్ సమ్ టైం, కొంతకాలం వెయిట్ చేయండి అని చెప్పడం జరిగింది. అప్పుడు కృష్ణయ్య గారు, ఈ కోర్టు ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చింది, ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది, ఏది వారి సర్టిఫికేట్ స్క్రూటినైజ్ చేయమని. అప్పుడు వెంటనే న్యాయమూర్తి గారు, దెన్ ఇప్పుడు అంటే వారి ఆర్డర్ ఇచ్చినప్పుడు వారు ఫాలో కానప్పుడు దెన్ కౌంటర్ ఏ కాంటెంప్ట్, అంటే ఒక కాంటెంప్ట్ అంటే ధిక్కరణకు సంబంధించి మరి కాంటెంప్ట్ ఫైల్ చేయండి అని చెప్పడం జరిగింది న్యాయమూర్తి గారు. వెంటనే కృష్ణయ్య గారు, నేను ఆల్రెడీ ఫైల్ చేశాను కానీ వారు రిజెక్ట్ చేశారు, ఆ గ్రౌండ్స్ మీద ఆధారపడి నాకు 239.95 మార్క్స్ వచ్చాయి, 239.95 షుడ్ బి ట్రీటెడ్ యాజ్ 240. ఈ అంశం మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మై లార్డ్. ఇదే అంశంపై గతంలో ఇదే కోర్టు ఈ అంశాన్ని ఆల్రెడీ ఈ కోర్టు అంగీకరించడం జరిగింది, అంగీకరించి కూడా వాళ్ళ సర్టిఫికేట్ స్క్రూటినైజ్ చేయమని చెప్పడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు పుల్లా కార్తిక్ గారు, ఈ అంశానికి సంబంధించి గతంలో ఏమైనా జడ్జిమెంట్స్ ఉన్నాయన్నారు కదా, చూపించండి అనగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది పిటిషనర్స్ అడ్వకేటు. అప్పుడు న్యాయమూర్తి కార్తిక్ గారు, అక్కడ ఏమైనా ఉల్లంఘన ఉందా, మీరు ఉల్లంఘించిందని చెప్తున్నారు, దెర్ ఈజ్ ఎనీ వయోలేషన్, యువర్ రెమెడీ ఈజ్ కాంటెంప్ట్ ఓన్లీ, నాట్స్ రిట్ పిటిషన్. మేము అప్పుడు పిటిషనర్స్ అడ్వకేట్ గారు, మేము ఆల్రెడీ రిట్ పిటిషన్ ఫైల్ చేశాము, అది సరిపోదని యూ ఫైల్ ఏ కాంటెంప్ట్ అని చెప్పడం జరిగింది కమిషన్ అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు జడ్జిమెంట్ గురించి వివరిస్తూ ఇక కమిషన్ మన పిటిషనర్స్ అడ్వకేట్ జడ్జిమెంట్ గురించి, ఆ గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది.
పిటిషనర్స్ 2 గ్రౌండ్స్ కింద, అంటే గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము పిటిషనర్స్ అనేవాళ్ళు 2 గ్రౌండ్స్ కింద అలో చేయాలి. ఒకటి ఎస్సీ ఉమెన్లో, అంటే ఆ సంబంధిత గతంలో ఎస్సీ ఉమెన్కి సంబంధించిన కేసుకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఉమెన్లో క్వాలిఫైడ్ అభ్యర్థి లేని సమయంలో, అంటే ఎస్సీ ఉమెన్ కేటగిరీలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ లేని సమయంలో మరి బ్యాక్ ఉన్న వారిని, మెరిట్లో వెనుక ఉన్న వారిని అలో చేయాలన్నప్పుడు న్యాయమూర్తి గారు దట్ ఈస్ ద డిఫరెంట్ సిచ్యువేషన్ అని చెప్పడం జరిగింది. అప్పుడు మైలార్డ్ సెకండ్ గ్రౌండ్ ఏంటంటే పిటిషనర్ 29.592% మార్కులు పొంది ఉండగా అక్కడ క్వాలిఫై మార్క్స్ అనేది 30 మార్క్స్, అంటే ఆ పిటిషనర్స్ రాసిన ఎగ్జామ్లో క్వాలిఫై మార్క్స్ 30 మార్క్స్ ఉండగా ఆ పిటిషనర్ 29.592% మార్క్స్ పొందాడు. అలాంటి సమయంలో ఎస్సీ బీసీ ఉమెన్లలో క్వాలిఫైడ్ అభ్యర్థులు లేని సమయంలో కమిషన్కి క్వాలిఫైడ్ మార్కులు తగ్గించే అధికారం ఉంది. ఇక్కడ 0.5 దాటితే దానిని నెక్స్ట్ నెంబర్తో రౌండప్ చేయాలని జ్యుడిషియరీ చెప్తా ఉంది. అంటే ఇప్పుడు 5.5 దాటింది అనుకోండి, అక్కడ 6 మార్క్స్గా కన్సిడర్ చేయాలని జ్యుడిషియరీ సిస్టమ్ చెప్తా ఉందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు పుల్ల కార్తీ గారు అది ఏ సందర్భంలో అంటే ఆ కేటగిరీలో ఎవరు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన సందర్భం ఏంటంటే ఆ కేసులో ఆ ఎస్సీ ఉమెన్లో క్వాలిఫైడ్ అభ్యర్థులు లేని సమయంలో ఆ విధమైన జడ్జిమెంట్ ఇచ్చారని చెప్పడం జరిగింది న్యాయమూర్తి గారు. అప్పుడు కృష్ణయ్య గారు మై లార్డ్ ఇక్కడ కూడా ఎవరు క్వాలిఫై అయిన వారు లేరు, ఇప్పుడు నేను చెప్తున్న అంశంలో కూడా స్పోర్ట్స్ కోటా కింద క్వాలిఫై అయిన వారు ఎవరు లేరు, సో వీళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఆ 0.5 ఏది 239.5 చేంజ్ వచ్చిన వారిని కూడా కన్సిడర్ చేయాలని కోర్టు కేవలం ఇక్కడ స్క్రూటినైజ్ మాత్రమే చేయమన్నది, రిజల్ట్ కూడా ప్రకటించవద్దని, జస్ట్ స్క్రూటినైజ్ మాత్రమే చేయమన్నది, రిజల్ట్ కూడా హోల్డ్లో పెట్టమన్నది, అంతే తప్ప వీరు కనీసం ఆ స్క్రూటినైజ్ కూడా చేస్తలేదు కమిషన్ అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు పుల్ల కార్తీక్ గారు ఆ కేసు, అంటే దానికి సంబంధించిన కేసు వేరే కోర్టులో ఉంది, అది మరి డిస్పోజ్ అయినాక ఈ అంశాన్ని పరిగణిస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు కృష్ణయ్య గారు నో మై లార్డ్ అంతలోపు ఆ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని చెప్పగా కొంచెం నెమ్మదిగా చెప్పండి అని నవ్వుకుంటా అన్నాడు. అంటే మ్యాటర్ అలాంటిది, మరి సీరియస్ మ్యాటర్ ఉంది కాబట్టి ఆ విధంగా చెప్తా ఉన్నాను మై లార్డ్ అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఒక కోర్టు స్క్రూటినైజ్ చేయండి, రిజల్ట్ మాత్రం ప్రకటించవద్దు అని చెప్పింది. ఒకవేళ నేను క్వాలిఫై అయినా కాకున్నా కూడా కోర్టు చెప్పినట్టు నడుచుకోవడం కమిషన్ చేయాలి. అంటే కమిషన్ ఏం చేయాలి, సరే నేను క్వాలిఫై అయిన అభ్యర్థినా కాని అభ్యర్థినా తర్వాత మ్యాటర్, కానీ కోర్టు ఇచ్చిన డైరెక్షన్ పాటించాలి. అందువల్ల మేము కోరేది ఏంటంటే మమ్మల్ని స్క్రూటినైజ్ చేయండి, రిజల్ట్ మాత్రం పెండింగ్లో పెట్టండి, ఇది జ్యుడిషియరీ సిస్టమ్ చెబుతా ఉంది అని 0.0001%తో నేను అర్హత ఎలా కోల్పోతాను మై లార్డ్ అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు న్యాయమూర్తి అయినటువంటి కార్తీక్ గారు మీరు దీనికి సంబంధించి డైరెక్ట్ జడ్జిమెంట్ ఇంతవరకు చూపించలేదు, అంటే డైరెక్ట్ జడ్జిమెంట్ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, అది డైరెక్ట్ జడ్జిమెంట్ కాదు, డైరెక్ట్ జడ్జిమెంట్ ఉంటే చూపించండి అంటే డైరెక్ట్ జడ్జిమెంట్ కూడా ఉంది మై లార్డ్, మీ ముందు మండే కానీ ట్యూస్డే కానీ మీ ముందు తీసుకురావడం జరుగుతుందని కృష్ణయ్య గారు చెప్పగా కార్తీక్ గారు ఓకే మండే రోజు తీసుకురండి విందాం అనగానే కమిషన్ తరపు న్యాయవాది జోక్యం చేసుకొని మై లార్డ్, మై లర్నర్ కౌన్సిల్ చెబుతున్నది ఎస్సీ ఎస్టీ బీసీలకు రిలాక్సేషన్ పవర్ మాత్రమే, అంతేకాని స్పోర్ట్స్ కోసా రిలాక్సేషన్ ఎక్కడా ఇవ్వలేదు. ఇప్పుడు అంటే పిటిషనర్స్ అడ్వకేట్ చెప్తున్నది ఆ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి రిలాక్సేషన్, అంతేగాని స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చినటువంటి రిలాక్సేషన్ కాదు మై లార్డ్ అని చెప్పగా కార్తీక్ గారు ఓకే మండే వారు పిటిషనర్స్ సబ్మిట్ చేస్తా అన్నారు కదా ఆ జడ్జిమెంట్ చూద్దాం. అప్పుడు కమిషన్ న్యాయవాది మై లార్డ్ స్పోర్ట్స్ కోటా కింద ఎక్కడ రిలాక్సేషన్ ఇవ్వలేదు మై లార్డ్. అప్పుడు కృష్ణయ్య గారు పిటిషనర్స్ తరపుడు ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మై లార్డ్ కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం వారు స్క్రూటినైజ్ చేయాలి, అంటే కోర్ట్ ఆర్డర్స్ వాళ్ళు ఫాలో కావాలి, లేదంటే అది కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందికి వస్తుంది మై లార్డ్ అని పిటిషనర్స్ తరపు అడ్వకేట్ చెప్పగా కమిషన్ న్యాయవాది అతను ఎలిజిబుల్ అయితే మేము స్క్రూటినైజ్ చేస్తాము, అతను ఎలిజిబులే కాదు, అతను ఎలిజిబుల్ కానప్పుడు మేము ఏ విధంగా స్క్రూటినైజ్ చేస్తామని కమిషన్ తరపు న్యాయవాది చెప్పగా ఇక న్యాయమూర్తి గారు ఓకే మండే చూద్దాం అని మండేకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్.
ఈ విధంగా మరి సెప్టెంబర్ 8కి ఈ యొక్క స్పోర్ట్స్ కేసు పోస్ట్పోన్ అయింది. ఇక మరి నెక్స్ట్ మరొక న్యూస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.